మమ్మీ నీకు ఇష్టం కదా అని మీల్ మేకర్ ఫ్రై చేస్తున్నాను. చూడ్డానికి అచ్చం మటన్ ఫ్రై లాగే ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా మిల్ మేకర్ తీసుకొని హాట్ వాటర్లో వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోండి కాసేపు. ఇలా చేసి పెడితే మాత్రం మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పప్పుతో కానీ సాంబార్తో కానీ సైడ్ డిష్గా వాళ్ళకి చాలా ఇష్టం. అందుకే నేను ఎప్పుడైనా షార్ట్ టైంలో ఇలా ప్రిపేర్ చేసి ఇస్తుంటాను. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి. చక్కగా పోపు వేగినాక అల్లం తెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువగా వేసుకోవాలి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇది బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దీంట్లో కాస్త సాల్ట్, పసుపు, కారము, ధనియాల జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా ఉడకపెట్టుకున్న మిల్ మేకర్స్ వేసుకొని హై ఫ్లేమ్లో టాస్ చేసుకున్న విధంగా కలుపుకోండి. ఈవెన్గా అన్నిటికీ పడుతుందన్నమాట మసాలా, చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మిల్ మేకర్ కర్రీస్ కంటే ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది.